హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సార్, ఈ రోజు మార్కెట్ చూస్తున్నట్లయితే మొత్తం నాకు పాజిటివ్ గా కనిపించింది ఒక ఐటీ తప్ప. రీజన్ ఏమై ఉంటుంది? ఐటీకి ఏమైంది అసలు? ఏమో ఈ మధ్య ఐటీ 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 అని చెప్తుంటే మనకు అందరికీ దిష్టి కొట్టినట్టున్నారు. ఐటీ బాగుపడుతుంది. సరే, పార్ట్ ఆఫ్ జోక్స్. సో బేసిక్ గా దేర్ ఆర్ మల్టిపుల్ అప్డేట్స్. ఫస్ట్ అసలు మార్కెట్ విపరీతమైన ఫాల్, బాగా ప్యానిక్ చేసేసింది. దాదాపుగా 365 పాయింట్లు నిఫ్టీలో ఫాల్. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకి మార్కెట్ వీక్లీ క్లోజింగ్ మాత్రం 25,500 అబౌవ్ అయితే ఇచ్చింది. మనం మంగళవారం చేసుకున్నటువంటి వీడియోలో కూడా గత కొన్నాళ్ళుగా మనం కన్సాలిడేషన్ బిట్వీన్ 25,500 to 26,000 అనేది స్టాండ్ పెట్టుకున్నాం. బట్ 25,500ని బ్రేక్ చేస్తుంది, కానీ క్లోజింగ్ మాత్రం దాని బిలో అంత ఈజీగా రావట్లేదు. వీక్ టు వీక్ బేసిస్ మీద మాత్రం 25,500 అబౌవ్ క్లోజ్ అవడానికి ట్రై చేస్తుంది. కాకపోతే ఇన్నిసార్లు 25,500 టెస్ట్ చేస్తుంది అని అంటేనే అదే కొద్దిగా నాకు అలారం కనిపిస్తుంది. సహజంగా మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ టెస్ట్ చేసే కొద్దిగా సపోర్ట్ బ్రేక్ కూడా అవ్వచ్చు. దెర్ ఇస్ అ ఛాన్స్ ఆల్సో సపోర్ట్ బ్రేక్ అవ్వడానికి. అసలు బేసిక్గా మనకి డౌన్ఫాల్ ఆ రేంజ్లో రావడానికి గల కారణం మనకి ట్రంప్ గారి ప్రాబ్లం ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనకి ఇండియాకి సంబంధించిన స్పెసిఫిక్ ప్రాబ్లం కాదు. 2 days బ్యాక్ నిద్రపోయేటప్పుడు ట్రంప్ గారు మంచి ఒక వార్ బేస్ సినిమా చూసినట్టున్నాడు. నేను ఇరాన్ మీద దాడి చేస్తానంటాడు. ఇరాన్ మీద దాడి ఎప్పుడు చేస్తారో తెలియదు అంటాడు. సడన్గా దాడి చేస్తారంటాడు. ఇక దెబ్బకి మార్కెట్లో డెఫినెట్గా వాలటాలిటీ క్రియేట్ అయింది. పార్ట్ ఆఫ్ జోక్స్. సో దాంతో కొద్దిగా గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా కొంత ఊపు కనిపించింది. 2,30,000 దగ్గర నుంచి 2,50,000 దాకా కూడా సిల్వర్ పెరిగింది. ఒక 20,000 పాయింట్స్ వరకు సిల్వర్లో కూడా రికవరీ కనిపించింది. అన్సర్టనిటీ, వార్ అన్సర్టనిటీ క్రియేట్ అయింది. ఆ వార్ అన్సర్టనిటీ క్రియేట్ అవ్వటము గ్లోబల్ మార్కెట్స్ అంతా కూడా కొంచెం ప్యానిక్లోకి వెళ్ళాయి. మళ్ళీ ఒక కొత్త సమస్య, ఇప్పుడే యుద్ధాలు ముగుస్తున్నాయి, ప్రశాంతంగా ఉంటుందేమో అనుకుంటున్న టైంలో మళ్ళీ ట్రంప్ ఒక కాల్దువే ప్రయత్నం చేస్తున్నాడు అని ఒక టెన్షన్ మార్కెట్లో క్రియేట్ అయింది. అట్ ద సేమ్ టైం ఫెడ్ సైడ్ నుంచి ఒక అప్డేట్ ఉంది. ఐటీ బట్టంగా మేబీ అది ఒక ప్రధానమైన కారణం కూడా ఉండొచ్చు. ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారేమో అనుకునే దగ్గర నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచచ్చు కూడా అని ఒక మాట వాడారు. పెంచొచ్చు కూడా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్. సో బేసిక్ ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ ఆయన పదవీ కాలం ముగియటానికి మధ్యలో మరొక 2 ఫెడ్ పాలసీ మీటింగ్స్కి స్కోప్ ఉంది వాళ్ళకి, రివ్యూ మీటింగ్స్కి. సో 2 రివ్యూ మీటింగ్స్లో ఇంట్రెస్ట్ రేట్ కూడా పెంచచ్చేమో. మేబీ ఆ తర్వాత ట్రంప్కి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు రావచ్చు చైర్మన్గా, అప్పుడు కట్ చేయొచ్చాము. కాకపోతే ఇన్ బిట్వీన్ పెంచచ్చేమో అనే ఒక డౌట్ ఏదైతే ఉందో అది కొంతవరకు మనకి ఐటీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అసలు ఇంట్రెస్ట్ రేట్కి ఐటీకి ఏంటి ఇంపాక్ట్ అని అంటే, ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నప్పుడు వ్యాపారస్తులు అప్పులు బాగా తీసుకోగలుగుతారు, తక్కువ వడ్డీ కదా. అవును. అట్ ద సేమ్ టైం ఉన్నటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోన్స్కి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటే ఎక్కువ పే చేయాల్సి వస్తుంది, ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందో ఎగ్జిస్టింగ్ వాటికి తక్కువ ఖర్చు అవుతుంది, ఇంట్రెస్ట్ పే చేసే వాటికి. అట్ ద సేమ్ టైం కొత్త లోన్స్ తీసుకొని ఆర్ఎల్డీ మీద ఖర్చు పెట్టగలుగుతారు. సో సహజంగా యూఎస్ నుంచి మనకు ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి కదా ఐటీకి. సో అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయంటే ఐటీ ఎక్కువ బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ప్రధానంగా. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్ అనేది యూఎస్ మార్కెట్స్కి, అట్ ద సేమ్ టైం ఇండియన్ ఐటీ సెగ్మెంట్కి కొద్దిగా నెగిటివ్ న్యూస్. సో దాని యొక్క ఇంపాక్ట్ మన మార్కెట్ మీద కొంత ఈరోజు ఐటీ రూపంలో కొంతవరకు అయితే కనిపించింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే అంత మార్కెట్ టు మార్కెట్ బేసిస్ మీద మాత్రం మార్కెట్ కొద్దిగా స్టేబుల్ అయ్యే ప్రయత్నం చేసింది. ఈరోజు మార్కెట్ మాత్రం 25,500 అబౌవ్ వచ్చి అయితే మార్కెట్ క్లోజింగ్ ఇచ్చింది. ఇంట్రాడే బేసిస్లో మనకి క్లోజింగ్ టు క్లోజింగ్ బేసిస్లో 116 పాయింట్స్ నిఫ్టీ పాజిటివ్గా ఉన్నప్పటికీ ఇంట్రాడే బేసిస్లో 180 పాయింట్స్ వరకు కూడా పాజిటివ్గా వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ సెల్ ఆఫ్ అనేది ట్రిగ్గర్ అయింది. బట్ ఓవరాల్గా మనకి ఆ స్ట్రక్చర్ ఫార్మేషన్ గమనిస్తున్నప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సపోర్ట్స్ని టెస్ట్ చేస్తూ ఉంటే బ్రేక్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ బ్రేక్ అయితే నిఫ్టీ ఎక్కడ దాకా స్లైడ్ అవ్వచ్చు, అది పెద్ద ప్రశ్న. మనకి మొన్న వచ్చినటువంటి స్వింగ్ 25,000 to 24,800, ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ అవ్వడానికి చాలా హై ప్రాబిలిటీ. ఒకవేళ కిందకి బ్రేక్ అయినా సెల్లింగ్ అనేది యాక్సలరేట్ అవ్వదు, కిందకి రాగానే మళ్ళీ సపోర్ట్స్ ఇమీడియట్గా ఉన్నాయి. గట్టిగా ఒక 500 పాయింట్ దూరంలో సపోర్ట్స్ అయితే దొరుకుతున్నాయి మార్కెట్కి. అక్కడి నుంచి మళ్ళీ న్యూస్ బేస్డ్ రియాక్షన్స్ తీసుకోవడానికి అయితే ప్రాబిలిటీ కనిపిస్తుంది. అంతేగాని మార్కెట్లో పెద్ద ఎత్తున ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఇంకేం లేదు. ఇప్పుడు ఇరాన్ బేస్డ్ యూఎస్ బేస్డ్ యుద్ధం ఏదైనా జరిగితే యూఎస్ మార్కెట్స్ ఫస్ట్ కొలాప్స్ అవ్వాలి. అక్కడ పెద్ద ఎత్తున ప్యానిక్ లేదు కదా, నార్మల్ మార్కెట్ మూమెంటమే ఉంది. మరి ఇండియాలో ఎందుకు ప్యానిక్ క్రియేట్ అవ్వాలి అని అంటే అది కేవలం మనకి ఐటీ బేస్డ్ రియాక్షన్ ఈ రోజు అయితే కొంత కనిపించింది. మొన్న మాత్రం ఇరాన్ బేస్డ్ టెన్షన్స్, దానివల్ల కొంచెం ప్రపంచ మార్కెట్ పర్టికులర్ యూఎస్ అండ్ ఇండియా 2 రియాక్ట్ అయింది నెగిటివ్గా. సో ఓవరాల్గా ట్రేడర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్స్లో? ఇప్పుడు నెక్స్ట్ రేపు మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ట్రేడర్? సో సహజంగా ఈ యుద్ధాలు ఇట్లాంటి అటాక్స్ ఏమైనా జరిగినా కానీ అమెరికాకి ఈ మధ్య ఒక స్టైల్ తయారైంది. రాత్రికి రాత్రి దేశంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండే లీడర్స్ని ఎత్తుకొచ్చేస్తారు, వెనుజులా తీసుకొచ్చారు. రాత్రికి రాత్రి ఎత్తుకొస్తున్నారు. సహజంగా ఇట్లాంటివన్నీ వీకెండ్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ వీకెండ్ ఆల్రెడీ ఇరాన్ ప్రిపేర్డ్గా ఉంది కాబట్టి మోస్ట్లీ వీకెండ్స్ వాళ్ళు అటాక్ చేయకుండా వీక్ డేస్ అటాక్ చేయొచ్చు.
ఒకవేళ అటాక్ ఇట్లాంటిది ఏదైనా జరిగింది అని అంటే మార్కెట్లో పెద్ద ఎత్తున గ్యాప్ డౌన్స్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ గ్యాప్ డౌన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గమనిస్తే మార్కెట్లో ఆ టెన్షన్ ఉంది అనే ఒక విషయాన్ని ఇండియా విక్స్ కూడా ప్రూవ్ చేస్తుంది. వాలటిలిటీ ఇండెక్స్ ఈ రోజు కూడా 6.7% పెరిగింది. సో ఈ టైంలో ఆప్షన్ సెల్లర్స్కి ఎక్కువ థ్రెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆప్షన్ సెల్లర్స్కి ప్రీమియం డీకే రాదు, వాళ్ళకి అనుకూలంగా మార్కెట్ మూవ్ అవుతున్నా కానీ డీకే తక్కువ ఉంటుంది. ఆప్షన్ బయర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మేము ఏమి చేయమో న్యూస్ అనౌన్స్ చేశారనుకోండి, వాలటిలిటీ ఇండెక్స్ కూడా పడిపోతుంది. ఓకే, వాలటిలిటీ ఇండెక్స్ పడిపోతే సెల్లర్స్కి ఫేవర్ అవుతుంది, బయర్స్కి నష్టం జరుగుతుంది. సో ఇటువంటి సందర్భాల్లో సహజంగా ఇండియా విక్స్ పెరిగే టైంలో లాట్ సైజ్ అనేది కుదించాలి, అంటే ఎక్కువ లాట్స్తో ట్రేడ్ చేయకూడదు, లాట్స్ని తగ్గించుకోవడం మంచిది. అదేవిధంగా ఆప్షన్ సెల్లర్స్ ఇప్పుడు ఎట్లాగో ప్రీమియమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి డిస్టెన్స్ ఎక్కువ మెయింటైన్ చేయడం ఉత్తమమైన పని. ఇప్పుడు 25,500 దగ్గర మార్కెట్ ఉంది, మనం 24,500 24,000 దగ్గరికి వెళ్ళి అమ్ముకుంటే ప్రశాంతంగా ఉంటాం డౌన్ సైడ్. ఒకవేళ ఒక 1000 పాయింట్లు గ్యాప్ డౌన్ అయినా కానీ మనకు కుషనింగ్ దొరుకుతుంది అడ్జస్ట్మెంట్ చేయడానికి. అట్లా కాకుండా ఇమీడియట్గా 500 పాయింట్స్ దగ్గర సెల్ చేశారు అనుకోండి, 1000 పాయింట్ గ్యాప్ డౌన్ ఎప్పుడైనా జరగచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. సో అక్కడ ఇరుక్కుపోవడానికి ఛాన్స్ ఎక్కువ. సో ఆప్షన్ సెల్లర్స్ పర్టికులర్గా పెద్ద ఎత్తున రిస్క్ తీసుకోకుండా డిస్టెన్స్ ఎక్కువ మెయింటైన్ చేయాలి. ఎట్లా ఒక ప్రీమియమ్స్ బ్లూట్ అయినాయి కదా, సో డిస్టెన్స్ కూడా దొరుకుతుంది. డిస్టెన్స్ తీసుకొని సెల్ చేయడం వల్ల వాళ్ళకి రిస్క్ అనేది మిటిగేట్ అవుతుంది. ఆప్షన్ బయ్యర్స్ లాట్ సైజ్ని తగ్గించుకో, లాట్ సైజ్ని ఎక్కువ పెట్టుకుంటే ప్రీమియం డీకే అంటే ఒకేసారి ఏం జరుగుతుంది అంటే మనకి వాలటిలిటీ ఇండెక్స్ పడిపోతే, విక్స్ పడిపోతే ఫట్మని ప్రీమియమ్స్ అని కరిగిపోతాయి మీకు అనుకూలంగా మార్కెట్ మూవ్ అయినప్పటికీ. సో సాధ్యమైనంత వరకు మాత్రం తక్కువ లాట్ సైజ్తో పెట్టుకోవాలి. నెక్స్ట్ వీక్ మాత్రం మార్కెట్ మోస్ట్ ప్రాబబ్లీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మార్కెట్ మైట్ అగైన్ రీబౌండ్ ఫ్రమ్ హియర్ 25,800 రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతూ ఇంకొక 100 పాయింట్స్ డౌన్ సైడ్ సపోర్ట్ను మూవ్ చేసుకుని 25,400 సపోర్ట్గా యాక్ట్ అయ్యే అవకాశాలు, ఈ 400 పాయింట్ రేంజ్లో కన్సాలిడేట్ అవడానికి అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్